అందరికీ నమస్కారం. విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ ఈ పేరు వినని వారు ఉన్నారు, ముఖ్యంగా రాయలసీమలో. ఆయన ఒక స్పెయిన్ దేశీయుడు. అక్కడ ఆయన ప్రభుత్వ విధానాలు, దాని యొక్క దారుణమైన నిర్ణయాలను వ్యతిరేకించి స్పెయిన్ దేశాన్ని వదిలి 1968లో భారతదేశానికి వచ్చారు. మొట్టమొదట ఆయన మహారాష్ట్రలోని మన్నాడ్ జిల్లాలో తన కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన క్రైస్తవ మతానికి చెందినవాడైనప్పటికీ క్రైస్తవ మత ప్రచారం ఆయన బాధ్యత అయినప్పటికీ మొట్టమొదట మతాన్ని పక్కన పెట్టి పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం తానేదైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో మన్నాడ్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో ఒక పెద్ద బావిని తవ్వించి బీడు భూములకు నీరు ప్రవహింపజేసి పనికిరాని భూములలో బంగారు పంటలు పండించాడు. మొట్టమొదట వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. తరువాత పేదవాళ్ళు పూరి పాకలలో, సుడిగాలి వస్తే కూలిపోయి ఎగిరిపోయే పాకలలో నివసించే వాళ్ళ కోసం పక్కా ఇళ్ళు నిర్మించాడు. ఆ తరువాత విద్య, వైద్యం సౌకర్యాలు కలిగించాడు. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు మన హిందువులందరినీ క్రైస్తవులుగా మారుస్తాడేమో, పేద ప్రజలందరినీ క్రైస్తవ మతం తీసుకునేలా బలవంతం చేస్తాడేమో అనే రాజకీయ కోణంలో ఆలోచించి కొంతమంది ఈయన వల్ల పేదరికం నిర్మూలన అయితే మా వడ్డీ వ్యాపారాలు ఏం కావాలి, రైతుల రక్తం మేము రుచి చూసాము, అది లేకపోతే ఎలా అని కుట్రలు పన్ని వీరంతా ఏకమై ఆయన మీద కక్షగట్టి ఫెర్రర్ గో బ్యాక్, లీవ్ ఇండియా అనే నినాదాలతో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను ఢిల్లీకి పిలిపించి పరిస్థితులు బాగాలేవు, మీరు మంచి కార్యక్రమాలే చేస్తున్నారు, అయినప్పటికీ తాత్కాలికంగా మీరు కొన్ని రోజులు మీ దేశానికి తిరిగి వెళ్ళండి, ఒక 3 నెలల తర్వాత మరలా మీరు రండి, మీ కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి వెనక్కి పంపింది. ఆయన అలాగే అని చెప్పి వెళ్ళి స్పెయిన్ దేశానికి వెళ్ళిపోయి 3 నెలల తరువాత మరలా భారత్లో అడుగు పెట్టాడు. ఈ మారు మహారాష్ట్రలో అడుగు పెట్టలేదు ఆయన. మన రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈయనను మా రాష్ట్రంలోకి రావాల్సిందని ఆహ్వానించారు. అలా ఆయన మొట్టమొదటి తెలంగాణలో అడుగు పెట్టాడు. తరువాత ఆయన అనంతపురం జిల్లా యొక్క పరిస్థితులు బాగా సర్వే చేసి కనుక్కొని కరువు ప్రాంతమని నిశ్చయించుకొని తన సేవా కార్యక్రమాలు అనంతపురంలో ప్రారంభించాలనుకున్నాడు. ఆ విధంగా ఆయన అనంతపురం జిల్లా వచ్చాడు. అప్పుడు నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాం. మా విద్యార్థులందరూ రాజకీయ నాయకుల యొక్క మాటలు నమ్మి ఫెర్రర్ని అనంతపురంలో అడుగు పెట్టనీయకండి అని విద్యార్థులను ఉసిగొల్పి తమ రాజకీయ ప్రలోభాలకు విద్యార్థులను వాడుకొని మమ్మల్ని గో బ్యాక్ ఫెర్రర్, గో బ్యాక్ ఫెర్రర్ అనే నినాదాలతో మేము బంద్, స్ట్రైకులు నిర్వహించడం జరిగింది. అయినా అప్పటి కలెక్టర్ గారు అరోరా గారు, నాకు బాగా గుర్తుంది, విద్యార్థులకు నచ్చజెప్పి
వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ముఖ్యంగా అనంతపురంలో ఆయన సేవా కార్యక్రమాలు చాలా అవసరమని, మీ పద్ధతి మానుకోండి, రాజకీయ నాయకులు మాట వినకండి అని నచ్చజెప్పి మన విన్సెంట్ ఫాదర్ ఫెడరర్ గారికి అనుమతి ఇచ్చి ఆయన కార్యక్రమాలకు తగిన తోడ్పాటును అందించారు మన కలెక్టర్ అరోరా గారు. ఆ విధంగా 1969లో ఆ కదిరికి వెళ్ళేటువంటి హైవేలో ఆయన కొంత స్థలం లీజుకు తీసుకొని షెడ్లు వేసి ఆర్డిటి కార్యాలయాన్ని ప్రారంభించారు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆ తరువాత జిల్లాలో కళ్యాణదుర్గం ఎక్కువ వెనుకబడిందని కళ్యాణదుర్గంలో అతను వ్యవసాయ కార్యక్రమాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఉచితంగా కల్పించాడు. ఎస్సీలకు ఎస్టీలకు ముందుగా పక్కా ఇళ్ళు నిర్మించాడు. ఆ తరువాత విద్య, ఆర్డిటి పాఠశాలలు పల్లెన మారుమూల గ్రామాన కూడా ప్రారంభించారు. విద్య తరువాత వైద్యం. ఈ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందాలని 5 పెద్ద ఆసుపత్రులను ప్రారంభించాడు. చాలా చోట చిన్న చిన్న ఆసుపత్రులను ప్రారంభించి ఉచిత సేవలు అందించాడు. తరువాత కొందిప్పి గ్రామంలో అక్కడ కూడా అతని సేవా కార్యక్రమాలకు ముగ్ధులై పేద ప్రజలంతా 3 పూటల అన్నం తినగలుగుతున్నాం, చక్కని పక్కా ఇళ్లలో ఏ పాములు, తేళ్ళు ఇలాంటి పురుగులు లేకుండా సంతోషంగా కష్టపడి జీవులైన మేము ఈరోజు నిద్రపోతున్నామంటే అది విన్సెంట్ ఫాదర్ ఫెడరర్ గారి యొక్క దయ. ఈరోజు మాకు పక్కా ఇళ్ల నిర్మాణం రావడానికి ఆయన మాకు దేవుడని, ఆయనకు ఒక ప్రత్యేక దేవాలయాన్ని కూడా నిర్మించారు. చూసారా, ఇంతటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. అందరూ మతం పేరున విమర్శిస్తూ ఉంటే ఆ మతాన్ని వదులుకున్నాడు ఆయన. మతంలో క్రైస్తవ మత సభ్యత్వాన్ని కూడా వదులుకున్నాడు. మహారాష్ట్ర నుంచి తన సేవలను నచ్చి మెచ్చి వచ్చినటువంటి ఒక పత్రికా విలేఖరి అన్నే గారిని ఆయన వివాహమాడి ఆమెతో పాటు, భార్యతో పాటు అనేక కార్యక్రమాలు మంచి ఇప్పుడు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, పేద ప్రజలకు, అట్టడుగు ప్రజల వారికి అనేక వసతులు కల్పిస్తూ ఆధునిక పద్ధతులలో వ్యవసాయం, ఆధునిక పద్ధతులలో చికిత్స, ఆధునిక పద్ధతులలో విద్యాబోధన ఇలాంటి సేవా కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అనే విధంగా చేశారు విన్సెంట్ ఫాదర్ ఫెడరర్ ఆర్డిటి ద్వారా. మన అనంతపురం జిల్లా, కరువు జిల్లాకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒక కన్నైతే సత్యసాయి సేవా సంస్థ మరొక కన్ను. ఈ 2 లేకపోతే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లా ఏమైపోయి ఉండేదో, ఎడారిగా మారిపోయి ఉండేదేమో. కాబట్టి అతని సేవాభావం అనేటువంటిది అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన మరణానంతరం కూడా ఆయన కుమారుడు ఈ కార్యక్రమాలను తండ్రికి తగ్గ తనయుడిగా కొనసాగించాడు. అయితే ఈ మధ్య ఎందుకో ఏమో కేంద్ర ప్రభుత్వం స్పెయిన్ నుండి, విదేశాల నుండి ఆర్డిటి సంస్థకు నిధులు రాకుండా అడ్డగిస్తూ ఉంది. అలా అడ్డగిస్తే ప్రజలు నమ్ముకున్న దేవుడు, ఆ దేవుని కార్యక్రమాలు ఆగిపోతే మేమేం కావాలి? ఆకలి చావులతో, కరువు కాటకాలతో మరలా మా యొక్క పూర్వ జీవితం మాకు రావాలా?
దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు మనకు రావాల్సినటువంటి ఆర్డీనిటీ నిధులను వచ్చేటటువంటి తగిన ప్రయత్నం చేయాలి, సహకారం ఇవ్వాలి, కానీ అడ్డుకోవడం భావ్యం కాదని ప్రజలు వాపోతున్నారు. వాళ్ళు తమ భావాన్ని పబ్లిక్గా గుంపులుగా బయటికి వచ్చి గ్రామాన పట్టణాన అనంతపురం జిల్లా స్థాయిలో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను కోరేది ఒకటి, అటువంటి మహానుభావుడు మన ఎక్కడో స్పెయిన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంచి తరుణాన ఇదొక అసనిపాతంగా, ఒక అనుకోని విఘాతంగా ప్రజలు బాధపడుతున్నారు. దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు అయ్యేటట్టు, వాటికి ఏ ఆటంకం లేకుండా ఈ అభివృద్ధి జరిగేటట్టు సహకరించాలని మరొక్కసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.